హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగి అక్క నువ్వు కూర్చుంటావా లేకపోతే నన్ను రమ్మంటావా అని అరుని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక మనునే అనుకొని మను అరు ఇద్దరు కూడా అలా కూర్చుంటారు. ఇక ఒక్కసారిగా బాగి అలా ఫోటో వంక చూస్తూ ఉంటుంది. కానీ ఆ ఫోటో అక్కడ ఉండదు. ఆ ఫోటోకి అడ్డంగా గుప్తా వచ్చి నిలబడతాడు. అందరూ గుప్తాని చూసి ఆశ్చర్యపోతారు. మళ్ళీ ఇదివరకటి రూపంలో గుప్తా అక్కడికి వస్తాడు, పనోడి రూపంలో. అందరూ ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. నిర్మల అడుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎందుకు వచ్చావు, నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను పైకి వెళ్ళాను అని చెప్తూ ఉంటాడు. పైకంటే అని అందరూ అడుగుతూ ఉంటారు. పైకంటే చాలా పైకి వెళ్ళిపోయాను అని చెప్తూ ఉంటాడు. ఎంత దూరం అని అమ్ము అంజు అడుగుతూ ఉంటారు. అంటే చెప్పలేనంత దూరం, మీరు అనుకోలేనంత దూరం అని చెప్పడంతో మాకు ఎలా అర్థమవుతుంది అని అడుగుతూ ఉంటారు. అంటే చనిపోయిన మొక్కల్ని తీసుకువెళ్ళి అక్కడ పెడతారన్నమాట, అంత పైకి వెళ్ళిపోయాను అని చెప్పడంతో అవునా సరేలే, ఇంక నువ్వు ఎప్పుడు కూడా పని మానకుండా ఉంటేనే నేను ఇక్కడ ఉండనిస్తా, పనిలో పెట్టుకుంటా, లేకపోతే ఇంకెప్పుడు పనిలో పెట్టుకోను అని చెప్పి నిర్మల కోప్పడుతూ ఉంటుంది. అలాగేనమ్మా అని చెప్పి సైలెంట్గా వెనకాతలు ఉన్న అరు ఫోటోని తీసుకొని అలా ఎవరు చూడకుండా నేను మరలా ఎందుకు వస్తాను, మళ్ళీ రాను, వెళ్ళిపోతాను అని చెప్పి సైలెంట్గా ఏమీ లేదు అని చెప్పి ఆ ఫోటోని తీసుకువెళ్ళిపోతాడు బయటికి. అరు అనుకుంటుంది, అమ్మయ్య ఫోటో తీసుకువెళ్ళిపోయారు, చాలా థ్యాంక్స్ గుప్తా గారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అందరూ ఇక పూజ మొదలు పెడుతూ ఉంటారు. నిర్మల బాగిని పువ్వులు తీసుకురామ్మా అని చెప్పడంతో బాగి పువ్వుల్ని తీసుకొచ్చి పూజకి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈలోపు గుప్తా బయటికి వెళ్ళిపోయేటప్పటికి అమర్ వస్తాడు. జీప్లో నుంచి దిగి లోపలికి వస్తూ ఉంటాడు. గుప్తా అమర్ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మో ఈ ఇతగాడు వస్తున్నాడేంటి, అప్పుడు గుప్తాని కొట్టిన విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. అమ్మో మళ్ళీ ఈయన గారు ఈ ఫోటో చూశారంటే నా పైన యుద్ధం ప్రకటిస్తాడు, ఎలాగా ఏమి చేయవలను అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోపలికి వెళ్దామంటే మళ్ళీ ఆ ఫోటోని అందరూ చూసేస్తారు. ఇటు బయటికి వెళ్దామంటే గుప్తాని అమర్ చూస్తూ ఉంటాడు. అందుకని చేతులు వెనకాతల గోడ కానుకొని ఆ ఫోటోని కనిపించకుండా అమర్కి పెడతాడు. అమర్ అలాగా గుప్తాని సైలెంట్గా చూసి ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య ఇక ఏమీ అవ్వలేదు అని చెప్పి అనుకునే లోపే వెనకాతల నుంచి రాతోడు వస్తాడు. రాతోడు వచ్చి ఆ ఫోటోని గుప్తా చేతిలో చూస్తాడు. ఏంటది, ఆ ఫోటో నువ్వెందుకు తీసుకువెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు గుప్తా. ఎందుకు తీసుకువెళ్తున్నావు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, ఆ ఫోటోకి ఏమైనా అయ్యిందనుకో అప్పుడు నీ పని చెప్తారు, ఇంట్లో అందరి సంగతి నీకుంటుంది అని కోప్పడుతూ ఉంటాడు. ఏమీ లేదు, తుడిచి కడుగుదామని తీసుకువెళ్తున్నాను అంతే అని చెప్తూ కవర్ చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, ఆ ఫోటోకి ఏమైనా అయితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు. ఇంకా గుప్తా అమ్మయ్య అందరి దగ్గర నుంచి తప్పుకున్నాను అని చెప్పి సంతోషంగా ఆ ఫోటోని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అమర్ లోపలికి వెళ్ళటంతో నిర్మల చెప్తుంది, తొందరగా రెడీ అయ్యి రా అమర్ అని చెప్పడంతో అలా పైకి వెళ్తూ ఉండగా ఇటు పక్కన బాగి పువ్వులు తీసుకొని వస్తూ ఉంటుంది. చూసుకోకుండా అమర్కి డాష్ ఇస్తుంది. ఒక్కసారిగా అలా తన చేతిలో ఉన్న పువ్వులన్నీ కూడా అమర్పై బాగిపై పడుతూ ఉంటాయి. పూల వర్షం పడుతుంది. బాగిని అమర్ అలా కింద పడకుండా చేత్తో పట్టుకుంటాడు. ఇద్దరిని అలా అందరూ చూస్తూ ఉండిపోతారు. మనోహరి అయితే బాగిని అమర్ని అలా చూసి తట్టుకోలేకపోతుంది, కుళ్ళుకుంటూ ఉంటుంది. కానీ బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఒక్కసారిగా ఇకప్పుడు బాగి దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. అమర్ పైకి వెళ్ళి రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఇక్కడ బాగి దగ్గర కూర్చొని పక్కన పీటల మీద పూజ చేస్తూ ఉంటారు. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అమర్ని బాగిని చూస్తూ ఉంటారు. నిర్మల తన భర్త కూడా. అమర్ పూజ చేస్తూ ఉండగా పక్కనే అరు కూర్చొని ఉంటుంది. అమర్ చేయి పట్టుకుంటుంది. అమర్కి ఏదో తెలియని స్పర్శ అనుభూతి చెందుతూ ఉంటాడు. ఇక అలా పక్కనే కూర్చొని అరు కూడా పూజ చేస్తూ ఉంటుంది. మనోహరి మాత్రం అమర్ని అలా చూస్తూనే ఉంటుంది. బాగిపై కోపంగా చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఇలాగా పూజ చేస్తూ ఉంటారు. బాగి హారతి ఇస్తూ ఉంటుంది. ఇక అందరూ హారతి తీసుకున్నాక
మిస్సమ్మ, నువ్వు వెళ్ళి వాయినాలు తీసుకురా అని చెప్పటంతో ఇక బాగి వాయినాలు తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక్కడ అమర్ కాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటుంది అరు. అలా చూస్తూ ఉంటుంది బాగినే. ఇక అమర్ ఆశీర్వదిస్తాడు బాగిని. మీ అత్తయ్య మామయ్యలకు కూడా దండం పెట్టమ్మా అని అందరూ చెప్పడంతో అమర్ బాగి ఇద్దరు కూడా నిర్మలాకి తన భర్తకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. అరు అది చూసి బాధపడుతూ ఉంటుంది. ప్రతిసారి నేను కూడా ఇలానే ఆశీర్వాదం తీసుకుంటాను కదా, కానీ ఈసారి ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బాగి లోపలికి వెళ్ళాక అరు అలా అమర్ కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది. అమర్ తన తలలో ఉన్న అక్షింతల్ని దులుపుకుంటూ ఉంటాడు. ఆ అక్షింతలు కాస్త అరు పైన పడుతుంది. అరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. చాలు, నాకు ఈ సంతోషం చాలు అని అలా అమర్కి దండం పెడుతుంది. బాగి ముత్తైదువులందరికీ వాయినాలు ఇస్తూ ఉంటుంది. అరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు మిస్సమ్మ నాకు ఇస్తుందేమో ఎలాగా అని చెప్పి వాళ్ళందరికీ వాయినాలు ఇస్తూ ఉండగా మిస్సమ్మ చూడకుండా అలా సైలెంట్గా అరు బయటికి వెళ్ళిపోతుంది. ఇక మిస్సమ్మ అక్క ఇక్కడ అని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ అరు బయటికి వెళ్ళిపోతుంది. అలా గార్డెన్లో కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. జరిగిందంతా తలుచుకొని ఆనందపడుతూ ఉంటుంది. ఏమైంది బాలిక అని గుప్తా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమో, జరిగిందంతా కళ నిజమా అన్నట్టుగా ఉంది. నేను ఆయనని తాకాను, నా స్పర్శ ఆయనకి తెలిసింది గుప్తా గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కళ నిజమా అని అడుగుతూ ఉంటుంది. నిజమని నీ కన్నీళ్ళే చెప్తున్నాయి కదా బాలిక అని గుప్తా అడుగుతూ ఉంటాడు. ఏమో గుప్తా గారు, చిన్నప్పటి నుంచి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఈ కన్నీళ్ళే నాకు తోడు ఉండేది. ఎవరు చెప్పుకోవటానికి ఏమీ ఎవరికి లేక నాకు ఈ కన్నీళ్ళే తోడుగా ఉండేవి అని బాధపడుతూ చెప్తుంది. అంత బాధగా ఉన్నా నువ్వు ఈ అమ్మవారిని ఎలా కొలిచావు బాలిక, నీకు కోపము లేదా అని అడుగుతూ ఉంటాడు గుప్తా. నాకేదో ఇస్తారన్న ఆశతోనే నేను బ్రతికాను. కోపం ఎందుకుంటుంది? నాకు కన్నవాళ్ళు లేకపోయినా అనాథగా ఉన్నా నేను ఎప్పుడూ కోపపడలేదు. ఆ అమ్మవారిని నేను పూజించాను అని చెప్తూ ఉంటుంది. ఇక అలా కోపంతో ఉంటే ఆ బ్రతుకు ఒక బ్రతికేనా అని అడుగుతూ ఉంటుంది అరు. నువ్వు చాలా గొప్పదానివి బాలిక, అందుకనే ఆ అమ్మవారు నీకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నీతో స్వయంగా పూజ చేయించుకున్నారు ఆ అమ్మవారు. నీకు ఇంతటి గొప్ప అవకాశం వరాన్ని ఇచ్చింది ఆ అమ్మ అని చెప్తూ ఉంటాడు. ఏమో గుప్తా గారు, నా మటుకు నేను ఎన్ని కష్టాలు పడినా నాకు నా భర్త, పిల్లలు, అత్తామామలు మంచిగా ఉన్నారు. నాకు అంతటి ప్రేమని పంచారు. నాకు అదే చాలు. నాకు ఆ మనోహరిపై కక్ష తీర్చుకోవాలి, తనని ఇంటి నుండి తరిమి కొట్టేయాలి. నేను మిస్సమ్మకి కూడా రుణపడి ఉంటాను. నా కన్న తల్లిదండ్రులను ఒక్కసారి చూసుకోవాలి. అప్పుడు నేను మీ వెంట వచ్చేస్తాను. మీరు నరకానికి తీసుకువెళ్ళినా స్వర్గానికి తీసుకువెళ్ళినా నేను సిద్ధం అని చెప్తూ ఉంటుంది. గుప్తా అనుకుంటాడు, నీ ఈ బాధ నేను చూడలేకపోతున్నాను బాలిక. నిజము తెలిసినా నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా అని బాధపడుతూ ఉంటాడు. ఇక గుప్తా నిజం చెప్పేస్తాడా అరుకి?